అన్నమయ్య జిల్లాలోని నందలూరు బస్టాండ్లో ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడిపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. నందలూరు ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న వసంతరావు అనే అధ్యాపకుడు కడప బస్టాండ్లో దిగివచ్చి కళాశాలకు వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి రాయితో దాడి చేయడంతో ఆయనకు తలకు గాయమైంది. ఈ ఘటనపై బాధితుడు వసంతరావు మాట్లాడుతూ తనపై దాడి చేసిన వ్యక్తులు తనకు పరిచయం లేనివారని తెలిపారు. అయితే కళాశాలలో పనిచేస్తున్న తన సహ ఉద్యోగి సురేష్ ను విధుల నిర్వహణలో భాగం మందలించాననే కోపంతో వారి బంధువులు ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. దాడిలో గాయపడిన వసంతరావును వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై వసంతరావు నందలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. నేను కడప నుంచి 8:30కు బస్సులో దిగాను సార్. దిగిన తర్వాత నేను ఎకనామిక్స్ కేశవరావు గారు ఇద్దరం దిగి మేము టిఫిన్ చేసి చెట్టు కింద తాజ్ హోటల్లో టిఫిన్ చేసి అటువైపుగా వస్తున్నాం సార్. టైం అయిందని 8:40 ఆ టైంలో 8:50 నుంచి 9 మధ్యలో మేము కాలేజీకి వెళ్తా ఫ్లాట్ వైపు వెళ్తూ ఉంటే ఒకడు ఎవరో నాకు తెలియని వ్యక్తి వచ్చి అటకాయించి బండరాయి తీసుకొని మోదిండు సార్ నన్ను. తర్వాత వాళ్ళ కొడుకు కూడా వచ్చాడు సార్. ఆ తర్వాత వాళ్ళ భార్య కూడా వచ్చింది సార్. వచ్చి నన్ను కొట్టారు. నేను తెలీదా అంటా వచ్చి కొట్టారు సార్. నాకు తెలియదు సార్ వాళ్ళు ఎవరు అసలు. ఇది జరిగిన విషయము. వాళ్ళు ఏంటి నన్ను ఇట్లా కొట్టారు ఏంటంటే మా కాలేజీలో పనిచేస్తున్నటువంటి బాట్ని సురేష్ బాబు లెక్చరర్ అనేవాడు ఈ విషయాన్ని మీరు మమ్మల్ని తప్పుగా మాట్లాడారు, మీరు మమ్మల్ని బూతులుగా మాట్లాడారు, అందుకనే మీరు మాట్లాడారు, అందుకే మిమ్మల్ని వచ్చి పడుతున్నామని చెప్పి వాళ్ళు మా దగ్గర చెప్పారు సార్. ఆ తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎస్ఐ గారు లేరు, రైటర్ గారు వాళ్ళందరూ ఉన్నారు, కానిస్టేబుల్స్ వచ్చారు, వాళ్ళని చెదరగొట్టారు, పంపించారు. ఆ తర్వాత మేము ఇప్పుడు ఏరియా హాస్పిటల్కి వచ్చి ఉన్నాం